ఒక యుద్ధం మధ్యప్రాచ్యంలో జరుగుతోంది. కానీ దాని ప్రభావం మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ ధరలపై పడుతోంది. ఇది సరే, కానీ అదే యుద్ధం భారతదేశంలో జరిగే ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ లీగ్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ మీద కూడా ప్రభావం చూపుతుందా? కొంతమంది సోషల్ మీడియాలో చెబుతున్నారు, ఎల్పీజీ కొరత వస్తుంది, ఆయిల్ ధరలు పెరుగుతాయి, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం అవుతుంది, చివరికి ఐపీఎల్ కూడా నిలిపివేస్తారు. అంటే నిజంగా యుద్ధం వల్ల ఐపీఎల్ బ్యాన్ అవుతుందా? ఈ వీడియోలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం, ఎల్పీజీ మరియు ఆయిల్ సంక్షోభం మరియు ఐపీఎల్ మధ్య ఉన్న సంబంధం ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచం మొత్తం గమనిస్తున్న పెద్ద ఉద్రిక్త ఇరాన్, ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య చాలా సంవత్సరాలుగా ఉద్రిక్తత ఉంది. ఇప్పుడు ఈ సంఘర్షణలో అమెరికా కూడా ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తోంది. ఈ కారణంగా మధ్యప్రాచ్యం మొత్తం టెన్షన్లో ఉంది. ఈ ప్రాంతం ఎందుకు ముఖ్యమంటే ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ ఉత్పత్తి అయ్యేది మధ్యప్రాచ్య దేశాల్లోనే. అందుకే ఈ ప్రాంతంలో యుద్ధం జరిగితే ప్రపంచ ఎనర్జీ మార్కెట్ మొత్తం ప్రభావితం అవుతుంది. ప్రపంచంలో చాలా ఆయిల్ ఒక ముఖ్యమైన సముద్ర మార్గం ద్వారా వెళ్తుంది. ఆ మార్గం పేరు స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్. ప్రపంచంలో దాదాపు 20% ఆయిల్ ఈ మార్గం ద్వారా రవాణా అవుతుంది. ఈ ప్రాంతం దగ్గర ఇరాన్ ఉంది. ఒకవేళ యుద్ధం తీవ్రంగా జరిగితే ఈ మార్గం మూసివేయబడే ప్రమాదం ఉంది. అలా జరిగితే ఏమవుతుంది? ప్రపంచంలో ఆయిల్ సరఫరా తగ్గుతుంది, ధరలు ఒక్కసారిగా పెరుగుతాయి, ఎల్పీజీ మరియు పెట్రోల్ ధరలు పెరుగుతాయి. కొన్ని నివేదికల ప్రకారం యుద్ధం వల్ల ఆయిల్ ధరలు $100 బారెల్ వరకు పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు. భారతదేశం తనకు కావలసిన ఆయిల్లో 80% కంటే ఎక్కువ భాగం దిగుమతి చేసుకుంటుంది. అంటే ప్రపంచ మార్కెట్లో ధర పెరిగితే మన దేశంలో కూడా పెరుగుతుంది. ఇప్పటికే కొన్ని వార్తల ప్రకారం యుద్ధం కారణంగా ఆయిల్ ధరలు పెరిగి ప్రపంచ మార్కెట్ అస్థిరంగా మారింది. దీని ప్రభావం ఎల్పీజీ ధరలు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, విమాన టికెట్లు, పరిశ్రమల ఖర్చులు అన్నింటిపై పడుతుంది. ఇప్పుడు ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్. ఈ టోర్నమెంట్లో ప్రపంచ టాప్ ప్లేయర్లు, వేల కోట్ల స్పాన్సర్షిప్, భారీ స్టేడియం ఈవెంట్స్ ఉంటాయి. ఒక ఐపీఎల్ సీజన్ నిర్వహించడానికి వేల మంది సిబ్బంది, విమాన ప్రయాణాలు, భారీ విద్యుత్ వినియోగం, భద్రతా ఏర్పాట్లు అన్నీ అవసరం. అంటే ఇది కూడా ఎనర్జీ మరియు ఫ్యూయల్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అసలు ప్రశ్న, యుద్ధం వల్ల ఐపీఎల్ రద్దు అవుతుందా? నిజం చెప్పాలంటే ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా బీసీసీఐ నుంచి అలాంటి అధికారిక ప్రకటన లేదు. అంటే ఇప్పటివరకు ఐపీఎల్ బ్యాన్ అవుతుందనే వార్త అధికారికంగా లేదు. కానీ కొన్ని పరిస్థితుల్లో షెడ్యూల్ మార్చవచ్చు, కొన్ని మ్యాచ్లు తగ్గించవచ్చు, వేరే దేశంలో నిర్వహించవచ్చు, ఇలాంటి మార్పులు చేయవచ్చు. 2020లో కూడా కరోనా సమయంలో ఐపీఎల్ యూఏఈలో నిర్వహించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది, యుద్ధం వల్ల ఎల్పీజీ కొరత వస్తుంది, దాంతో ఐపీఎల్ నిలిపివేస్తారు అని. కానీ ఇది ఇప్పటివరకు అధికారిక సమాచారం కాదు. చాలాసార్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు ఎక్కువగా వైరల్ అవుతాయి. కాబట్టి నిజమైన సమాచారం కోసం అధికారిక ప్రకటననే నమ్మాలి. మొత్తానికి ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ ఆయిల్ మార్కెట్ను ప్రభావితం చేయవచ్చు. దానివల్ల ఎల్పీజీ ధరలు పెరగవచ్చు, దేశ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం కావచ్చు. కానీ ఇప్పటివరకు ఐపీఎల్ బ్యాన్ అవుతుందని ఏ అధికారిక సమాచారం లేదు. ఇలాంటి ప్రపంచ రాజకీయాలు మరియు ఆసక్తికరమైన కథలు తెలుసుకోవాలంటే ద స్టోరీ హబ్ తెలుగు ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం.